సురేష్ గురించి పూర్తి వివరాలు తెలుసుకొని సురేష్ని కలవడానికి నా భర్త వెళ్ళాడు. అక్కడ సురేష్ని కలిశాక సుజాత గురించి అడగ్గా సురేష్ ముందు నాకు సుజాత గురించి తెలియదని చెప్పాడు. తర్వాత గట్టిగా అడిగితే సుజాత నేను ప్రేమించుకున్నామని పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. కానీ మా పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు. అలానే పారిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. కానీ సుజాత ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మా నాన్నని ఒప్పిద్దామని వెళ్తుండగా దారి మధ్యలో సుజాత యాక్సిడెంట్లో చనిపోయింది. కానీ ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే ఆ చావుకి నేనే కారణమని అందరూ అంటారని ఎవరికీ చెప్పకుండా సుజాత గురించి ఆ విషయం గురించి మర్చిపోయేటట్లు అందరినీ నమ్మించాను. తన దగ్గర ఉన్న డబ్బు బంగారం తీసుకుని నేను సిటీకి వచ్చి వ్యాపారం చేసుకుంటున్నాను. నేను ఇక్కడే జీవిస్తున్నాను. సుజాత గురించి ఎవరికీ తెలియదు అని చెప్పారు. థ్యాంక్స్.